తండ్రిని శపించుచు తమ తల్లిని దీవించని తరము కలదు. తండ్రి దీవించాడు, తల్లిని పట్టించాడు, తల్లిని పట్టించాడు చాలా ఉన్నారు. నేను పెద్దదేవా ఉద్యోగం చేస్తాం, మంచి పేరుంది, నీకు మంచి పేరుంది, సంఘంలో మంచి పేరుంది, నీతో సంఘ పేరుంది, సమాజంలో పేరుంది, రాజకీయంగా నీ పేరుంది, పడిపోయింది. తండ్రిని పట్టించుకో, తండ్రిని తీసుకుంటారు, తల్లి పట్టిన తండ్రి మనకి భక్తి చేస్తాం, ఏదో నాకు పెద్ద భక్తి చేసేస్తాం, స్టాండ్ చేసేస్తాం, అనాథ గోల్డ్ పెట్టేస్తాం, ఏదైనా చేసేస్తాం, పక్క పెట్టి అన్ని చేసేస్తాం. దేవుడిని కూడా ప్రభుత్వాన్ని కూడా ఎక్కువగా గవర్నమెంట్లో కూడా పక్కస్తారు, భోజనం అన్ని చేస్తారు. కానీ ఏం చేస్తుంది, అతని ఇంట్లో తండ్రిని సంతోషపరచుకున్నా, తల్లిని సంతోషం. నువ్వు ఎన్ని కార్యాలు చేసినా నీ జీవితం సన్మానించిన దేవుడు ఉందా? ఎక్కడ సంబంధిస్తాం, తల్లిని తీసిస్తావా, తల్లిని దేవిస్తావా? నేను వెళ్తానండి చదువుతాయిగా రాసుకో తరం తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. నా మనిషి నేను మంచోడు, నా మట్టి నేను మంచోడు, నా మట్టి నేను నీకు మట్టి కడగబడలేదు అనుకుంటే కడగబడలేదు, పాపాలు ఒప్పుకోలేదు, ఇంటిపెట్టలేదు. నేనే మంచోడు, నేను యథార్థం, నేనే భక్తి చేస్తున్నాను, నేనే బైబిల్ చేస్తాను, నేనే ప్రార్థన చేస్తున్నాను, నేనే పాట పాడుతాను, నేను ఎంత మంచి మాట, ఎంత మంచి నీటిలోనా, నీకు సెల్ఫ్ కట్టుకున్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాంగతి ముందు హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లిదండ్రులు ఇంత పెద్దగా ఉద్యోగం చేస్తాం, తల్లిదండ్రులు ఏది గౌరవిస్తాం, పెద్దలు కోడవుతుంది ఏమండి నీ నాన్న అమ్మ నాకు చాకి చేయలేకపోతున్నానండి, నేను ఇంట్లో బాగా పిల్లలు కూడా ఎక్కడ పోతున్నాను, ఒకటి ఎక్కడ పోతున్నాను, మీ అమ్మ బాబుని కానీ తీసుకెళ్ళి అక్కడ అనాథ సంఘంలో వదిలిపెట్టుకోండి, తీసుకెళ్ళి ఇంత ఉద్యోగస్తులు, ఇంత వ్యాపారస్తులు తీసుకెళ్ళి అనాథ సంఘంలో ఎత్తుని వదిలిపెట్టేస్తారు. నలుగో సంఘం సంవత్సరాలు డబ్బు కట్టారు, ప్రజలు తీసి అనాథ సంఘం వదిలిపెట్టాము. గింజేవా వేస్తావుగా ఏమి ఈరోజు ఆమె మంచిన్నాడు, మంచిగా అందరిస్తారు. ఆలోచన ప్రధానంగా ఉన్నాడు. వాడు ఏం చేసినట్టే వాళ్ళ అమ్మ చెప్తే మంచిగా సంతానం రోజు వెళ్ళి ఆ వడ్డీ ఎత్తి సంతానం కాదని తెచ్చేసి అండి బాగా ఇచ్చేసి వాడు ప్రధానాన్ని కొన్నాడా అనుకోడు, ఇంకా రాలేదు, వ్యాపారం ఉన్నాడు. వచ్చి ఎక్కడ వచ్చాడు ఉన్నట్టు ఆడికి వాళ్ళ అన్నయ్య దగ్గర రాదండి, వచ్చిపోయినప్పుడు ఆడ తీసుకురావాలి కట్టి ఆడికి అన్నగారిని అడిగాడు, లేదా మన అమ్మగారు వచ్చిన ఆడుకోలేదు, నాకు నేను చెప్తున్నా చేసుకో మానేసుకోండి. చూసాను తల్లిదండ్రులు చూడబోతే తల్లిదండ్రులు గౌరవిస్తావా? రెండోదిగా సామెత 30 వచ్చాను పదమూడు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. చూసారా, కన్నులు నెత్తి వచ్చాడు ఎక్కడిచ్చండి చాలు, కన్నులు నెత్తికి వచ్చింటాను రాసుకోండి, కన్నులు నెత్తికి వచ్చింటాను తనకు చెప్తున్నాను. కన్నులు నెత్తిగా నీ కన్ను నెత్తున్నాయి, నువ్వు అబ్బా రేపున్నా నీ కన్ను నెత్తి బంగారం కన్ను ఎక్కువ వచ్చాడు, నాకు అన్నీ ఉన్నాయి, నీ ఎవరిని లక్ష చేయవు, పక్కన లక్ష అల్లం లక్ష, నువ్వు కన్ను ఎక్కువ వచ్చింది కన్ను తీకెళ్తాడు దేవుడు చేస్తాడు. జాగ్రత్త, మనలో చుట్టుకోండి, మనలో ఆశ్రయించుకోడు. నీకు డబ్బు ఎక్కువని వరలు ఎక్కువని రాజకీయ పదికోలు వచ్చింది, నెత్తి ఏంటి నెత్తి నేర్చి నెత్తి మీద నేర్చి నెత్తి చదువు కన్నులు నెత్తి వచ్చింది, ఇక్కడ ఉన్న కన్నులు అక్కడి నెత్తి వచ్చింది, నెత్తి బోర్డు చేసేది దేవుడు చేస్తాను. నీ క్లాసులో దేవుడు పెట్టి నీ క్లాసులు మాట్లాడతాను అంతే. డెక్క ఏం చేశాడండి, పైకి తీసి ఎక్కడ తీసి చెప్పండి, ఎక్కడ తీసాడు, ఏం చెప్తాడు, మీరు ఎక్కడ తీసాడు, పైకి తీసాడు. దేవుడికి మీరు చెట్లు ఎవరున్నారో
పైన ఎవరున్నారు? చెట్టు మీద చెక్కేనారు. కింద ఎవరున్నారు? అది నా మాట అంతే. పైన ఎవరున్నారు? చెక్కేనారు. కింద ఉన్నారు పాపం వల్ల పైకి ఎగిరిపోయారు. పాపం ఎవరో చాలా సమయం అన్యాయంగా సంబంధం అయితే పెద్ద పై పెట్టేశాను. కానీ కింద నుంచి ఏం చెప్తున్నారు? పెద్ద నాకు పైకి ఇక్కడ రాదు, కింద రాదు. అందరూ నా దగ్గర దేశం పిలుస్తున్నాడు. దేశంతో హల్లెలూయా. మీకు కిందగా చేసుకోవాలి. పరలోకం నుంచి తను విజ్ఞానం చేసి దాసుని స్వరూపం దాచి కిందకి వచ్చాడు దేవుడు. దేశంతో హల్లెలూయా. అలా ఇంకా నువ్వు గర్వం ఉన్నావు, ఇంకా పాపం ఉన్నా, ఇంకా శాపం ఇంకా పాపం అలా అయిపోతున్నావు. కింద ఇక్కడికి కిందకి వచ్చి వేస్తున్నాడు. నీ వైపు చూస్తున్నాడు. దేశంతో హల్లెలూయా. హల్లెలూయా. చెప్పడం సరే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో 30:12 సామెతలు 30:12 తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. కడగబడని తనము. ఏ తరం చెప్పండి? రాసుకో. కడగబడని తనం. రాసుకున్నారా? చీరా తెచ్చినా కనిపించిన నా సమయం ఎక్కడికి పెట్టుకున్నారు. చెప్తాను రాసుకో. ఏ తరం ఇది? కడగబడతనం. ఏ తరం? కడగబడ. ఎక్కడ కడగబడాలా? నాన్న పాపం పాపం పట్టుకొని ఎక్కడ కడగబడాలా? ఎక్కడ కనపడాలి? దేంట్లో కనపడాలి? ఎపిస్తున్నారు మరి 5వ అధ్యాయం వాక్యమైన వద్దక స్థానం చేత నువ్వు స్నానము చేయము. దేశంగా దేంట్లో కనపడాలి? వాక్యమనే వద్దక స్థానము. ఎపిస్తున్నారు 5వ ఉంటుంది. ఎఫెసీయులు 5:27 వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేదు. నిన్ను అప్పగించాడు ఆయన. ఎవరు సాందేది ఎవరు చెప్తున్నారు ఈ మాట? అదే వాక్యమైన వాక్యము దేవుడు. వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు. ఏ దేవుడు చెప్పండి? వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు. దేవుడు అక్కగా వాక్యం చేతను కడగబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం నీ వృద్ధులో రావాలి. వాక్యం నీ గుడ్డులో రావాలమ్మా. వాక్యం బైబిల్లో కాదు. వృద్ధులమైన పలకమైన నీ వాక్యము. వృద్ధులమైన పలకమైన నీ వాక్యమును చెప్పు. వృద్ధులమైన పలకదా నీ వాక్యం నా బాధలో నెమ్మది చెప్పు. నీ వాక్యం నా బాధలో నెమ్మది. వాక్యం చుట్టూ తగ్గంటే వాక్యం చుట్టూ కట్టింది. కొండలు బతుకట్టు చుట్టూ కట్టింది. వాక్యం పాల కట్టింది. వాక్యం తేలి కట్టింది. వాక్యం రెండంతా కట్టి కట్టింది. దేశంలో అలాగే ఇంత మంచి మాట చెప్తాను. నేను వ్యక్తి వాక్యం లోనిగా ఎంత నిండు మట్టి కానీ గ్రహించుకుంటాను. నిన్ను వెళ్ళిపోతుందంటే నేను విజయం చేస్తున్నావు. కంటిన్యూంటే ఎక్కడెక్కడ విజయం చేస్తున్నావు. వస్తావు కూర్చుంటావు గంట చెప్పు వెళ్ళిపోతావు. మరి ఎందుకంటే వాక్యం చదువుతున్నావు అన్నా. పురుషులారా, స్త్రీలారా, ఉద్యోగస్తులారా, నీ కార్యం ఇంత నేను ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేసిన వ్యక్తులు బయట నా దగ్గర ఖాళీ కొన్నప్పుడు ఆ టేబుల్ కూర్చొని నేను వాక్యం చదువుకున్నాను. ఇక్కడ ఎక్కడున్నారా? ఇక్కడ దేవుడు తండ్రి వస్తున్నాడు. ఎక్కడున్నా నేను సాధ్య దర్శనం నేను వాక్యం చదువుకుంటున్నాను. నీ యొక్క ధైర్యం నీవు ఉద్యోగం సరే నేను వాక్యం చేతబట్టి నేను జ్యోతులనే ప్రకాశించాలి. దేశంలో నేను ఎక్కడో వాక్యం నీలో ఉంటే నువ్వు జ్యోతులు అందరికీ పెట్టు. వాక్యం ప్రకాశిస్తావు. దేశంగా కష్టంగా బాధగానే ఎక్కడ ప్రకాశించేస్తాను. వాక్యంతో వద్దకు స్నానం చేయాలి. ఏం చేయలేమని కడగబడాలి. ఏం చేస్తామని చెప్పని ఏం చేయాలి? కడగబడాలి. ఏం పెడతామని కడగబడే అనుభవానికి వస్తాను వచ్చాను. బాక్స్ పని చేశాను. నీ దగ్గర తీసుకున్నాను. మరి
సముద్రంలో చేప అది తీసుకొచ్చిన తర్వాత కొడుకుని తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కదా పర్వాలని కడగకుండా కూర వేసుకుంటారా కడగరా కడగరా అమ్మాయి చేసినట్టు పెన్మెన్స్ రాలేదని ఏం చేస్తుంది కొన్నారట పెన్మెన్స్ రాదు నీళ్ళు రాలేదు ట్యాంక్లో నీళ్ళు లేవట కొన్నా కూడా రాలేదట ఏం చేయాలట అంటే ఒక చెంపు నీళ్ళు అని పెద్ద కట్టేసి మసాలా బాగేస్తుంది ఆయన గార్డెన్ వేస్తుందట మసాలా బాగేస్తుంది అన్నీ బాగేస్తుందట కూరలు వేస్తుందట 5 గంటలు డ్యూటీలు వచ్చాడు 1 గంట డ్యూటీలు 1 గంట వచ్చిన తర్వాత గోధుమలమ్మ పెడుతుంది దాని పొడి స్టాప్ అండి మంచి స్టాప్ అండి కొన్నానండి చేసానండి మంచి అంటే అందుకే గుమ్మమ్మ అవసరం చెప్తుంది మసాలా బాగేసావా మసాలా బాగేసానండి చాలా బాగుంటుందండి పెట్టింది కదా అది కలిపిన మొట్టమొదటి పెట్టినట్ట ఏంటో అర్థం పెట్టుకుని అని చేశాను అదేంటండి విజయసేంటి ఏంటంటే ఈ సిగ్గంట ఎలాగన్నా వేసాను మసాలా వేసండి నేను కాంగ్రెస్ కడిగా నేనైతే కడుక్కొని శుభ్రం కడుక్కో నువ్వు అంచేతే వాక్యం శుభ్రం మొత్తం అంచేతే బైబిల్ సరిస్తుంది మతగాని భక్తిగా ఓటాధ్యాయమం మతగాని భక్తిగా ఓటాధ్యాయమం 7వ వచ్చింది చదువుతుందా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచ్చిన చదువు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కడగబడిన ప్రశ్న పవిత్రుడు అయిపోతావు. యేసు రక్తంలో మరి దీంట్లో కడుక్కున్నావు, దీంట్లో బాధిపోతావు, వాక్యంతో వాక్యం నేర్చుకున్నావు, చదువుకున్నావు, వాక్యంతో మాట్లాడుతున్నావు, మాట్లాడుతున్నావు. కానీ ఏంటంటే యేసుక్రీస్తు రక్తం కడగబడవ ధరిస్తావు. అలయ్యా బాహ్యంగా నువ్వు కడగబడ్డావు. కానీ అంతరంగంగా యేసుక్రీస్తు అంతరంగ పాపం ఏ పాపం చెప్పండి, అంతరంగ పాపం ఉన్నావు. అంతరంగ పాపం ఉన్నా కాబట్టి నువ్వు కనుక యేసుక్రీస్తు అంత యేసుక్రీస్తు ఎంత చేరినన్న పడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయి 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయి 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకి ఒంటరి అయినా గొర్రెను వెదకి. చిన్నప్పుడు ఊరి పెరిగాను. చిన్నప్పుడు పండుగ వచ్చింది. పండుగ వస్తే మా ధర్మశాల ప్రకారం గుడాచార ప్రకారంగా మేమేం చేసేవాళ్ళం, కోడి నాలుగు వచ్చేవాళ్ళం దేవుడి దగ్గర వెళ్తే అదేమో ఒక గిన్నె పెట్టి దేవుడు ఇచ్చేవాడు. విమర్శించేవాడని చెప్తున్నాను. తెలిసాను నాకు తెలియదు. అది ఏం జరిగిందంటే అలాగే చేసేవాడను, కోడి మీద మళ్ళించేవాడు, దేవుడు అన్నం పెట్టినాడు. కోడి మా పూర్వీకులు మేము అందరం కూడా. అయితే గవర్నమెంట్ ఏం చేస్తే నాన్న పెట్టిన కాబట్టి ఇప్పుడు దేవుడి గుడిలో ఏం చేయదు శ్రీహింస పాపం అని చెప్పారు. గవర్నమెంట్ ఒప్పుకుంటారని గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా ఎందుకు వస్తున్నారంటే కోళ్ళకి మేకలకి ఎట్ల నీ పాప క్షమాపణ కనుగొను అని బైబిల్ ఎప్పుడు రాయబడింది. బైబిల్ తప్పు చెప్తుందండి. బైబిల్ తప్పు అని చెప్తాడు. ఎవరిని విమర్శింది బైబిల్, మనం విమర్శించుకుంటాం. ఆ మధ్య మేమంతా విమర్శించడం, ఆ పాస్ని విమర్శించడం, ఆ కొలవాడు ఈ కొలవాడు విమర్శించడం, అంత విమర్శలే అందరు పుస్తకం అందరు కూడా. ఎవరు బైబిల్ అవన్నీ విమర్శించదు. బైబిల్ చెప్తుంది కోళ్ళకి మేకలే రక్తం వాళ్ళ పాప క్షమాపణ కలదు. కానీ నేను యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపని కలిగి నేను పవిత్రంగా చేస్తారు. సర్వ పాపరాలు రక్తపోక్షం అవసరం. రక్తం పరమాత్మ పుణ్యదాన్ని బలియాగానే మన పూర్వీకులు మనకు చెప్పారు. అది మనం అనుసరించాం, అనుసరిస్తూనే ఉన్నాం.
కానీ యేసు అన్నాడు, అదే ఆ ఎద్దు నీకు నా రక్తం నీకు చదివిస్తుంది, నా రక్తం నీకు ఇస్తానని యేసుకున్నాడు. మీ దగ్గర నాకు రక్తం కాచి క్షమించి దీవించి నేను ఆయుష్ని ఆరోగ్యంగా దేవుని బిడ్డగా దీవించాడు. దేశంతో హల్లెలూయా. ఇక ముందు నీ పాపమా చేయమన్నాడు. మనమ్మ విభజాన్ని పట్టబడలేదు. విభజాన్ని పట్టబడితే ఏం చేసినంటే నాలుగు పెద్ద తీసుకొచ్చాడు. అమ్మా బాబు ఇది విభజన పట్టలేదు. మగడు వదిలేశాడు, మగడు వదిలేశాడు, ఆడలో తీసుకొచ్చాడు. దేశం ఉన్నాను మీరు రాయన్న వాళ్ళు రాయబట్టిన ఎవరు పవిత్ర ఎవరు రాయనండి. మీరు మంచి వాళ్ళు ఎవరున్నారో రాయనంటే రాయకుండా ఏమిటండి చూస్తారా. మళ్ళీ ఏ మంచిదా మళ్ళీ లేదండి, ఏ మంచిదా లేదండి. అంతే యేసు వాళ్ళు ఏ దోషం లేదని సవాల్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు రక్తము నన్ను పవిత్రపరిచింది. దేశంలో రాజా యేసు నిన్ను నన్ను ఏం చేస్తుంది, పవిత్రపరిచిందండి, వాక్యాన్ని దీవించిందండి. నీ జీవితం మార్పు తీసుకొచ్చేది ఏకైక గ్రంథము. ఏకైక గ్రంథం ఏ గ్రంథం చెప్పండి. ఈయన మార్పు తీసుకొచ్చేది ఏకైక గ్రంథం జీవనం చేసింది. అలాగే నాలో మార్పు తీసుకొచ్చేది బైబిల్ గ్రంథం. ఈయన మార్పు తీసుకుని ఎంతమంది ఉన్నారు? పాస్టర్ మార్పు తీసుకురాడు, సంఘం మార్పు తీసుకురాడు. పాస్టర్కి వచ్చే ఈ దినాలు చాలా మంది పాస్టర్ దౌర్భాగ్యం చెప్తే చేతి పని దౌర్భాగ్య పాస్టర్ కూడా ఉన్నా మన ముందు. జాగ్రత్త ఏది మార్చేది పగిద్దాం. ఏది మార్చింది నేను ఏది మార్చింది అంటే అంత గట్టి చెప్పాలి. ఏది మార్చింది ఏ గ్రంథం మార్చింది? ఇంకా పరిశుద్ధ గ్రంథము. దేశం హల్లెలూయా. బైబిల్ పేర్లు వచ్చింది. బిబ్లోస్ అనే భాష నుంచి బిబ్లోస్ అనే భాష నుంచి బైబిల్ అనే పదం వచ్చిందండి. దేశం హల్లెలూయా. బిబ్లోస్ అనే పదం నుంచి బైబిల్ అనే పదం వచ్చింది. కనుక అత్యంత తినేనంటే అత్యంత పరిశుద్ధ గ్రంథం. నీ గుణం మార్చగలను, నీ పశువులు మార్చు. చాలా కూర్చున్నాక చెప్పింది తాగు మానేశారు. ఇక్కడ స్త్రీల గమని దగ్గర పాప మానేశారు. కనుక బైబిల్ మనిషి మారుతుందండి. మనసు మారుతుంది, మనిషి మారుతుంది. ఏ కులం మారుతుంది, కులం మారుతుంది, మతం మారుతుంది, ఏ మాత్రం అనండి. కానీ బ్రతుకు తీరు బ్రతుకు మార్చుగా చెప్పలేదు. బ్రతుకు మార్చుగా ఏ కులంలో, ఏ మతంలో, ఏ జాతంలో, ఏ గ్రంథం చదువు యేసుక్రీస్తు గ్రంథం హృదయాన్ని మార్చే గ్రంథము. హల్లెలూయా. అంటే చదువు ముగించాము. ఒక సూత్రం 18 మంది ఉన్నాను. 18:9 లోకసువార్త 18:9 తామే నీతిమంతులమని తమని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై తామే నీతిమంతం చెప్పుకున్నారు. చెప్పారు నేను చెప్పానండి. తామే నీతిమంతం చెప్పుకున్నాను. నేనే నీతిమంతం, క్రైస్తవ నీతిమంతం, ఆయన నీతిమంతం. దేవుడి గురించి చెప్పుకుంటారు. మా దేవుడు గొప్పడు, మా దేవుడు గొప్పడు, నేను బైబిల్ గొప్పది, క్రైస్తవుడు గొప్పడు. గొప్ప చెప్పదు. నీ వ్యక్తి జీవితం పాపము అంటే నీ దేవుడి గురించి గట్టి చెప్తావా? నువ్వు మార్పు చెంది బ్రతుకు మార్చుకుని నీ దేవుడి గురించి సాక్షి చెప్పు. హల్లెలూయా. నీ బ్రతుకు మార్చ క్రైస్తవుడా, ఇక్కడ ఈ మందిరం గురించి క్రైస్తవులారా నీ వ్యక్తి జీవితం మార్చుకుని అప్పుడు నీ దేవుడు గొప్ప చెప్పు. నా దేవుడు మార్చని చెప్పు. నేను మానవ నేను ఎదుర్కొంటాడు దేవుడు అంటావు, నేను తాగుడంతా ఏంటంటే దగ్గరగా దొంగతనం చేస్తావు, ఆఫీసులో అద్దె కొట్టేస్తావు, దగ్గర బాగా చేస్తావు. నీతిమంతుడు అండి, మా దేవుడు నీతిమంతుడు. నేను నీతిమంతుడు. నీ నీతి మాట దేశం కాదు, నీ నీతి మాట నీ బ్రతుకు మార్చుకో. చెప్పకుండా దేశం హల్లెలూయా. హల్లెలూయా. చదువు ప్రార్థన చేయుటకై యెషయా 55 చదువు ముగించున్నాము. యెషయా 55 యెషయాగ్రంథము 5వ అధ్యాయం. యెషయాగ్రంథము 5వ అధ్యాయం 7వ వాక్యం. యెషయా గ్రంథము 5:21 తమ దృష్టికి తాము జ్ఞానులమనియో తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియో తలంచుకుని వారికి శ్రమ. అది నేనే జ్ఞానం అంటే నేను బుద్ధిమంతుడు. నేను పెట్టుకున్నాను అక్కడ. నేను జ్ఞానం జ్ఞానం కరెక్ట్ జ్ఞానం దాన్ని ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఉంది. దేవుడి జ్ఞానం లేదు. ఇక లోక జ్ఞానం దేవుడికి దృష్టికి వెళ్తామా లోక జ్ఞానం సంపాదించాం.
భౌతికంగా జ్ఞానం సంబంధించుకున్నాం, వ్యక్తిగత చాలా జ్ఞానం సంబంధించుకున్నాం. వ్యక్తిగత దేవుని జ్ఞానం వచ్చేది బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? లోకసభ 5:2 బాలుడు వయసునందును జ్ఞానమందును వర్తికి చెందను. వర్తిల్లంటే వయసు వద్దాలి, జ్ఞానం వద్దాలి, వచ్చేదారు. అప్పుడు దేవుడు వస్తుంది పొందగలుగుతాం. తెలుస్తాం కాలేదా కాలేదా ఇలాగ జ్ఞానంగా ఎదుగుతాను. దేవుని నేను సంపాదించా, ప్రభుత్వం సంపాదించా, నా దేవుడు నాకు కావాలి. తెలుసుకోవాలి, దేవుని నాకు కావాలి. అంతే మన ఎక్కువ చేశారు. అంతేదంతా చూడండి. యోగినమ్మా పైన మాట్లాడుతుంది. యోగినమ్మా చదువు. యోగినమ్మా 18 యోబు 11. నలుదిక్కుల భీకరమైనది వారికి భయము కలగజేయను, భయములు వారిని వెంటాడి తరుమును. పాపని వెంటాడి భయపడుతుంది. పాపని భయం చేసి పాపం చేసిన భయం ఉంటుంది. దొంగతనం చేసేవాడికి భయం దొంగతనం చేస్తారు. వ్యభిచారం చేసేవాడు దొంగతనం భయంగా పాపం చేస్తాడు. డైరెక్ట్గా పాపం చేయడం ఎవడని పాతగా చెప్తాడని చంద్రం పిల్లలు చేస్తాడు. పాతగా చూస్తున్నారు భయంగా పాపం చేస్తాడు. కానీ దేవునికి భయపడవు, పాపానికి భయపడి పాపం చేస్తాం. చేస్తాం మనుషులు భయపడి పాపం ఒకరి పట్టుబడతాడు. పాపం నరకం మరి అంతే. మరి పాపం చేయాలి నరకం కొత్త భయపడి కనుక మన జీవితం మార్చుకున్నామా? భయంగా పాపం చేస్తా భయం చూడు చూడలేము మా అన్న చెప్పేస్తాడు. అర్థంతో మాట్లాడుతూ స్ఫూర్తిని వెళ్ళిపోతున్నాం. భయంగా స్ఫూర్తి కదా, భయంగా ఆవిడ మాట్లాడతారు. పక్కనే అది డ్యూటీలో పక్క వాళ్ళకి మాట్లాడతారు. భయం పాపం చేసేవాడు ఎప్పుడు భయం ఉండదండి. పాపం చేసేవాడికి భయం ఉంటుంది. చేస్తుంది ఆగాలి దేవుని వాడికి భయం ఉండదు. నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, ఏం పాపం చేస్తాను, నేను నిర్భయంగా జీవిస్తాను. తెలుసు నేను నిర్భయంగా ఏం చేస్తుంది చెప్పి ఎలాగ జీవిస్తా నిర్భయంగా భయంగా దేవుడు ఎందుకు ఏ కష్టం వచ్చి ఏ బాధ వచ్చి ఏ బాధ వచ్చినా భయపడదు. నీకు భయపడమని దిగిపోదు. నీకు నువ్వు ఏ కష్టం వచ్చిన బాధ వచ్చిన సమస్య భయపడదు. దేవుడికి అయితే పాపం చేసేవాడు ఎవరు తెలియదు పాపం చేసేవాడు. ఈరోజు నీ ఎక్కువ జీవితం మార్చుకున్నా. ప్రతి వారు చెప్తున్నాం ఎక్కువ జీవితం మార్చుకున్నాను. ఒకప్పుడు నేను రాష్ట్రపాలన చేసి ఎన్నో చేశాను. నాకు తెలుసు, నా బాధ చేశాను. నన్ను చేసినట్టు నా బాధ చెప్పేస్తున్నాను. నేను చెప్పరా కన్ను చెప్పరు. అక్కడ పోయి ఎక్కడ 3 రుచాలు ఉన్నట్టు కాదు పోయింది. నన్ను మంచిలో దౌర్భాగ్య చదవతా భయం పాపం చేస్తావు వద్దు. నాకప్పుడు నేను భయం చేసిన పాపం నేను పిల్లలు నా బాధ చెప్పేస్తాను. అందులో అవగాహన చేసుకుని సంవత్సరం చేసుకుంటున్నాం. క్రైస్తవులు ఎప్పుడు కూడా కలిసి చెప్పారు. పాపం చేయకుండా జాగ్రత్త. నిజమైన క్రైస్తవులు వచ్చేస్తారు. లోకానికి నేను ఎదుర్కొంటాను. యాదవ్ కలగతాం అందుకని ఎస్సీ తొలగబోతున్నాను. అంటే ఎస్సీలో దానికి విషయాలు అన్నీ చేయించాను. విషయాలను అన్నీ ఏ కొట్టాలి సినిమా జాయిన్ కొట్టాలి. మనం ఆలోచిస్తున్నాం. శ్రమ తట్టుకుంటావా, బాధ తట్టుకుంటావా, మీరు చెప్పిన కార్యాలయానికి వచ్చి కష్టాలు బాధ తట్టుకుని నిజమైన చేస్తుంటావా, కానీ చుట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాను. బాగుంటుంది.